నెమ్మదిగా అతని మాటలు బెదిరింపులుగా మారతాయి. తన తప్పు ఏమిటని తెలిసి బాబీ ఆశ్చర్యపోతాడు. ఇంతలో జూలియా అక్కడికి వచ్చి గొడవ ఆపేస్తాడు. ఇక్కడి నుంచి సన్నివేశం మారుతుంది మరియు కొంతమంది యువకులు ఒకే చోట పార్టీ చేసుకుంటున్నారని మనం చూస్తాము. వారిలో జై కూడా ఉన్నాడు. జై ఒక అబ్బాయితో అక్కడి పరిస్థితి గురించి మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. కానీ అకస్మాత్తుగా జై భయపడడం ప్రారంభిస్తాడు మరియు అతను నవ్వి ఇంతకు ముందు చెప్పినట్లుగా పింక్ స్టార్ పాటలో మనం మాట్లాడడం ప్రారంభిస్తాడు. జై సోదరి ఎంజీ ఇంట్లో ఒంటరిగా ఉంది. అకస్మాత్తుగా జూనియర్ ఆమె ఇంట్లోకి ప్రవేశించి ఆమెను కిడ్నాప్ చేసి తన తండ్రి శిథిలావస్థలో ఉన్న ఆశ్రయానికి తీసుకువెళ్తాడు. ఇక్కడ అతను ఆమెకు ఈ శిథిలావస్థలో ఉన్న ఆశ్రయంలో నగరం ఏమి చేస్తుందో నాకు తెలుసు అని చెబుతాడు. ఇక్కడ జీ అతని నుండి బిగ్ జిమ్ జూనియర్ తండ్రి అని తెలుసుకుంటాడు. జూనియర్ తన తండ్రి తన కుటుంబం యొక్క భద్రత గురించి ఎల్లప్పుడూ ఆందోళన చెందుతున్నాడని, అందుకే అతని కుటుంబం కోసం ఒక ఆశ్రయం నిర్మించడానికి కూడా ఎంజీకి చెబుతాడు. మరోవైపు